గోవింద 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 గోవింద.
నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మణి అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం అహం భజే. కళ్యాణాద్భుత గాత్రుడు కామితార్థప్రదుడైన తిరుమల వెంకటరాజుని యొక్క దివ్యమైన కళ్యాణ వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తున్నాం. శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు సకలాభీష్ట ప్రదాత అయినటువంటి ఆ దేవదేవుడు ప్రతినిత్యము కూడా తన భక్తులను అనుగ్రహించడానికి ఒక మార్గంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని విఘనసాది మహర్షుల చేత ప్రకటింపజేశాడు. ఈనాడు చక్కగా మనం ఈ జ్యేష్ఠమాసం యొక్క చివరి భాగంలో ఉన్నాం.
సర్వగుణశ్రేష్ఠుడైనటువంటి శ్రీనివాసుడు ఈనాడు చక్కగా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి తరతరాలుగా నిరంతరం తన దేవత సాన్నిధ్యంలో తన పాద పద్మాలను నిరంతరం ఆరాధించేటువంటి ఆ అర్చక స్వాములు సవినయంగా సభక్తికంగా విశ్వక్సేనుల వారిని ఆహ్వానిస్తూ సకల నదీ నదములను కూడా స్వాగతించి పుణ్యాహాది కృత్యాలు ఏవేవి చేస్తారో అవన్నీ కూడా సంకల్ప రూపంగా ప్రకటించి ఆ భక్తులందరి చేత త్రికరణ శుద్ధిగా స్వామి సేవకు నిమగ్నమయ్యేటి చేశారు. ఇప్పుడు వీక్షిద్దాం విశ్వక్సేన ఆరాధన. గోవింద. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ మన్యతాం ప్రాణాయామ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిపరిస్తరణ సర్వోపకరణ శుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి తరంగంగ్రకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తుశవానశిశుధరత్తరిచ్చ పరిపూరిదేశే అపో విగృహన్ ప్రతిమాతకిష్యే కృణోమి దత్తాగం శుచిరాగం సుధర్మా ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణే సహస్రం యజ్ఞయా పాశాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విఘ్నర విశ్వే దేవా అమంజంత మృతస్వస్య అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః. పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింహచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయస్మాతజామహే త్వా విశ్వేశదాత్తం హిదో న శంభో వైరాజంతే హృదయ సత్తాం ప్రణిష్యామ దేశో వ్యవధానామనాదర్యామే సస్తాంతరితాన్ దధాత్. పద్మాకారమండలే వంబోహ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతిమావాహయామి వామే జగామావాహయామి. సూత్రవతి జగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజతాం ప్రజతాం ప్రజాపతిః. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నోయతో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విఘ్నర్విచక్రమే త్రేధాన్యదర్హే పదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి గతో వృతాని పస్పశే. ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దిమేవ చక్షురాదదం తద్విప్రాసో విపణ్యమోజా కృపాకం స్వస్సమింధరే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్వరస్య త్రివిణోదాసనరస్య ప్రియం సతే. ద్రవిణోదా వీరవదేమిషన్నో త్రివిణోధారా ఆసతే. దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పట్కుర్మీదోపవ్యుషం. యదా మై సూర్యవదేతి అథ నక్షత్రం నయతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కర్మీత యత్కారీ స్యాత్. పుణ్యాః ఏవ కృతే. ఓం భూః భూర్భువస్వరం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః
వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంతే పుణ్యాహంక్రమణోస్తు 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 స్వస్తి ఇంద్రో వృత్తస్రవా స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్తకర్మణి ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తరమాణాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతే కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తిర్ధ్యాస్వ హవ్యేర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సదంజీవేమ సరతస్సమీరాః పూర్వో ఓం భూః భూర్భవస్వరోం శ్రీ భగవదాగ్నయా భగవత్కంగర్వం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం రిద్ధిం భవంతో భ్రమంతే కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్త్యై తథాతన మహేరణాయ చక్షసి యోమశ్వతమోరసస్తస్య భార్యదేహనః ఉషతీరవ మాతరః తస్మా అరంగమావో యస్యక్షయా జన్వధ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా స పునాతు మా పునంతు మా దేవ జనాః పునంతు మనమోధియ పునంతు విశ్వ ఆయమః జాతవేదః పవిత్రవద్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవనీత్యతే అగ్నే కృత్వా క్రతూకం వ్రణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాద్ యస్తి భక్వేస్తనవో వీతపృష్ఠాః తయామదంతస్సదమార్త్యేష వయగ్దుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ ద్వాదః ప్రాణిని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావరీ జగ్నియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్తే వమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः संभृतगुं रसं सर्वगुं सपूतमस्यादि श्रुतिदं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतगुं रसं तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मधोदकं पापमानी स्वस्त्यगणीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं पापमानीर्तिशन्तुनः इमं लोकमधो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्ययनीः सुदुःखा हि घृताश्चितः ऋषभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुटते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शितोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीतिः सहमा पुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रवरुणाभिपुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तुद्विपदे सञ्जतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहा पशवो मार्जयन्तां पुनीत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिशि जिज्ञः संवत्सरो जिज्ञपतिर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयानात्मा गुहायान् निहितोऽस्यन्तः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां पृथिर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रानागस्वाध्वितिर्वनानागं सोमः पवित्रमत्येति रेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्रघ्याजमनीं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च గోవిందా మాయావీ పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని బ్రహ్మాండాది పురాణాలలో అభివర్ణితమైనటువంటి వెంకటాద్రి శిఖరాలలో
జగజ్జేగీయమానంగా భక్తులకు పరమానందాన్ని కల్పించే గోవిందుని యొక్క దివ్య సాన్నిధ్యంలో నిత్యసూరులలో ఒకరైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి ఆరాధించి ఆ భగవానుని యొక్క దివ్య పాదాల నుంచి జనితమైనటువంటి గంగాది సర్వతీర్థ జలాలను ఆవాహన చేసి పవిత్రీకరించి శుద్ధి పుణ్యాహాన్ని నిర్వహించిన అనంతరం పంచభూతాల్లో నీరు తర్వాత చాలా శక్తివంతమైనటువంటిది భూమి, పృథివీ. ఇది లేకపోతే ఏ జీవరాశికి స్థానమే లేదు. భూమి నుంచే సకల ఓషధులు కూడా వస్తాయి. అందువలనే ఓషధీ సూక్తంతో అభిమంత్రించి సద్యోంకురారోపణమనేటువంటి కైంకర్యాన్ని సభక్తికంగా, సవైదికంగా, సశాస్త్రీయంగా, ఆగమశాస్త్రబద్ధంగా నిర్వహిస్తూ సూర్యుని యొక్క ప్రభావం చేత చంద్రుని యొక్క ఆ అద్భుతమైనటువంటి ఓజస్సు ప్రకటితమవుతోంది. దానివల్లనే ఓషధులన్నీ కూడా వికసిస్తాయి. అన్నగత ప్రాణులు కాబట్టి ఆ అన్నం ఎలాగ దానివల్లనే సకల జీవరాశి ఉంటుంది అని ఐతిహ్యం మనకు కృష్ణ యజుర్వేదం. అందుకే వాన్మయ క్రియా సరళికి అన్ని వృత్తులకు స్థానం చెప్పాడు. ఇక్కడ వ్యవసాయానికి గొప్ప స్థానం చెప్పాడు. ఆ కర్షకులు ఈ ఓషధీ సూక్తంతో భగవత్ ప్రార్థన చేసి ఇక్కడ బ్రహ్మాది దేవతలందరినీ కూడా చక్కగా ఆహ్వానించి ఈ సద్తో ధాన్యలక్ష్మిగా అమ్మ తమ్మయదోషాయస్యాదనాగ్నం విపినాని వదంత్. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆజమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదీతర నిర్వణాః స్వస్తి పూషా అసూరో దధాదన స్వస్తి త్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుమవప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసోరగ్ని స్వస్తయే దేవా ఆవంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం ధాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనోజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధరాగ్నాదాయానదా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాగ్యసం దేవతానాం అసురగ్నమింద్రాజకం సమత్సు బృహత్యశో నావామివారోహేమ అంభోముచా మాంగిరా సంగయం యస్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాదవానిశ్వరణం ప్రబध्ये స్వస్తిశం బాధేష్వభాయన్నో అస్తు శుభం శుభం.
ఆ స్వామివారి దివ్య వైభవ స్ఫూర్తి లోకానికి అందేట్లుగా గోపీనాథుడు అనేటువంటి మహానుభావుడు చక్కగా సేవలు చేశాడు అని వరాహ పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ స్వామి యొక్క దివ్య ఆరాధన విధానాలని మనం తెలుసుకుంటే, చోళ దేశంలో హరిద్రా నదీ తీరంలో ఒక అగ్రహారంలో ధృతవర్మ అనే రాజు పరిపాలన చేసే సమయంలో శ్రీకృష్ణ రూపంలో ఈ గోపీనాథుడు చక్కగా ఆరాధించేవాడు. ఆయనకు సాక్షాత్కరించి స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని ఇక్కడికి వస్తున్నానయ్యా అని చెప్పి ఆరాధించమన్నారు. అదిగో స్వామివారికి రక్షా సమర్పణ ఆ విధానంలో అర్చన చేసి, ఆ స్వామి నీవు జగద్రక్షణ దీక్షా తత్పరుడివయ్యా, వైఖానసేన మునినా గోపీనాథేన పూజితం వనమధ్యే తరోర్మూలే స్వామి పుష్కరిణీ తటే తిష్టంతం పుండరీకాక్షం శ్రీభూమి సహితం హరిం ఆకాశస్థం సుసందర్శ పీత నీలాకృతిం శుభం అని ఇలాగా భగవద్ ఆరాధన చక్కగా నిర్వహించడం ఎలాగనో మనకు ఆ పరంపర తెలియజేస్తుంది. స్వామి యొక్క ఆరాధన అనంతరం ఆ దేవేరుడు లక్ష్మి ఒక్కటే 2 రూపాలను ధరించి స్వామిని అర్చించే విధానాన్ని మనకు చక్కగా చూపిస్తోంది. అలాంటి ఆ లక్ష్మీ ఆరాధనం చేస్తూ శ్రీభూమి సహితులుగా ఉన్నటువంటి శ్రీ వెంకటాద్రి శిఖరే ప్రణతార్తినాశే రారాజమాన వపుషా నయనాభిరామం భక్తౌఘ రక్షణ ధియాభువి సేవ్యమానం స్వచ్ఛావతారి ఫలం స్పృహయామి శశ్వత్ అని ఇలాగా మానవుడికి మంచి మార్గాన్ని చూపించడానికి తల్లి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. తల్లిదండ్రులలో ఎవరయ్యా గొప్ప అంటే పితుహు శతగుణం మాత అని కూడా శాస్త్రాలు మనకు చెబుతాయి. తల్లే శ్రేష్ఠురాలు. తండ్రి క్రమశిక్షణనిస్తే తల్లి వాత్సల్యాన్ని ఇస్తుంది. అందుకని వేదం కూడా మొదటగా మాతృదేవో భవ అని ఆ తల్లిని అర్చించమంటోంది. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణా అని భగవద్ రామానుజాచార్య స్వామి కూడా కీర్తిస్తారు. అట్టి అమ్మకు రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. రక్షాబంధనం జగద్రక్షణ దీక్షా తత్పరులై వారు ఆ దేవీ ద్వయమైనటువంటి శ్రీదేవి భూదేవి ఇద్దరూ కూడా స్వామి సంకల్పానికి అనుగుణంగా నడిచేటువంటి వారు. ఆ అమ్మ అనుగ్రహం మనకందరికీ కలిగిస్తూ అర్చక స్వామి ఆ జగద్రక్షణ దీక్షా దక్షులైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణుడు వారికి మొట్టమొదటిగా పట్టమహిషి అయినటువంటి అమ్మకు రక్షా సమర్పణ చేసే అనంతరం ఆ భూమాతకు కూడా క్షమయా పృథివీ సమహ అని రామాయణంలో మహానుభావుడు వాల్మీకి అంటాడు రామచంద్రమూర్తిని అభివర్ణిస్తూ, ఓర్పులో భూమి అంతటి వాడు అని. భూమికి అంతటి గొప్పతనం ఉన్నది. అందువల్లనే ఆ అమ్మని మనం భూమాతని నిత్యము కూడా నిద్ర లేవగానే పాదస్పర్శం క్షమస్వమే, అమ్మ నీ మీద కాలు పెడుతున్నాను తల్లి క్షమించు అని వేడుకోవాలట, క్షమాయాచన చెయ్యాలి. అలాగ శ్రీదేవి నుంచి మనం చక్కగా ఆనందంగా ఎలాగ ఉండాలి, భూదేవి నుంచి ఓర్పు కలిగి ఉండాలి. అలాగనే పరమాత్మ ఆ ధర్మ అధ్యక్షుడైన ధర్మాచరణ ఉండాలి. వీటిని ఎలాగ మనం భగవత్ సన్నిధానంలో ఉండాలో అర్చక స్వామి ద్వారా చక్కగా ఆ తిరునామాలని ధరించి దీక్షా వస్త్రధారి అయి అదిగో వినయ వినమ్ర భావంతో స్వామివారి పాదపద్మాలకు శరణాగతి చేస్తూ శరణాగతి పూర్వకంగా భగవద్ ఆరాధనమే
మానవుడికి ముక్తిదాయకము అని లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యంలో శ్రీనివాసమఖి స్వామివారి ఆరాధన చేసినటువంటి అర్చక స్వామి తన లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యంలో చెప్తారు. ఆ మార్గంలో మనమందరం నడవాలి అని ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠ చేస్తున్నారు. శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరోధిభిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమత్యశోమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధో వృత్రాణి దాశుతే శుద్ధో వృత్రాణి జిగ్నశే శుద్ధో వాజం శిదాసతే మయ దేవాంగ యాసేరస్తు మయ దేవోః యాహోతా సత్యామనసోమే అస్తు येनो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिभोजदामे जातवेदो भुवनस्य रेतयः सिञ्चतपसो यत्यनिष्यते अग्निमश्वत्थादिति हव्यवाहकं शमे गर्भाञ्जनयन्योमयो भूः कृतप्रतीको कृतयो निरग्निकृतैः समिद्धो कृतमस्यान्नं घृतपृशस्त्वा चरितो वहन्ति घृतं पिबन् श्रियजाजिक्षिदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तादुषीमतसृजो वेन आवः सबुद्ध्या पुपमा अस्य विष्णा सतश्चयो नमसतश्च विवः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमञ्जन्दरात् साधन्यं विदत्यकं च भेगमितश्रवणं योदराज तस्मै ॐ भूस्वमावाहयामि ॐ भवर्यज्ञाङ्कमावाहयामि ओगं सवृन्दमावाहयामि ॐ भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्तः परशस पवित्रे स्तो वैष्णव्यो देवसवदप्रसोभनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे भवो अग्रे गुवोग्रयमं यज्ञं यथाग्रे यज्ञवदिन्धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्यप्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणय सोमापप्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणय को वः प्रणयित्वापो देवी प्रणयानि यज्ञकं सगुं साधयन्तु नः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुदावाहयामि रुद्राणावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि हस्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवता विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्ञभागे प्रजापतिरिष्टनोभामि ब्रह्मणेरिष्टनोभामि इन्द्रागिरिष्टनोभामि अग्नयेरिष्टनोभामि सोमागिरिष्टनोभामि अग्नयेरिष्टनोभामि सोमागिरिष्टनोभामि अग्निशोमाभ्यां रिष्टनोभामि प्रजापतिरिष्टनोभामि ब्रह्मणेरिष्टनोभामि इन्द्रागिरिष्टनोभामि वसुभ्योरिष्टनोभामि मरुद्भ्योरिष्टनोभामि रुद्रेभ्योरिष्टनोभामि आपावोपस्पृश्य श्री महाविष्णुमेष्टनर्ववामी मित्रागिष्टनर्ववामी वरुणागिष्टनर्ववामी आदित्येभ्योष्टनर्ववामी अश्विभ्यां पूष्णेष्टनर्ववामी कक्षागिष्टनर्ववामी कक्षदेवत सोमागिष्टनर्ववामी औपासनयज्ञागिष्टनर्ववामी यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टनर्ववामी सर्वदेवेभ्यो जुष्टनर्ववामी आद्यं तृप्यतिस्रयामि चरं तृप्यतिस्रयामि अग्ने द्योतरसि समितिषि स्वाहा अमृतमजवारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्ताजपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षता क्षता आज्या चरुभिः
इमामे अग्निष्टगाधेन वसन्त्वेगा च शतं च सहस्रं च आगितं च लिखितं च प्रगितं च अर्पतं च न्यर्पतं च समुद्रस्य मध्यं च अन्तश्च प्रार्तश्च इमामे अग्निष्टगाधेन वसन्ते इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः आदित्येनु मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रथमा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पणमानय अयन्त युद्म आत्मा जातवेदस्ते नेत्यस्व वृत्तस्वजेत वृत्तयदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधयस्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहत्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा दर्व्याभिकार्या ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भवस्वस्वाहा आदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसविदप्रासामीः ओं भूः भूर्भवस्वरमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिरासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यक्रमणे उपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोषप्रायश्चित्तार्थमतो देवादशत्मैष्टमहोमं करिष्ये आदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ओं अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेवनं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोमा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतगतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्य घा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादरग् स्वाहा तद्विप्रासो विपण्यमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भवस्व स्वाहा अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसविदप्रासामीः పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్తమేదార్థవిదే విఘ్నసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటిబ్రహ్మాండానాం ఏకతమే ఆప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండిరే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభితే అమరావతే తేజోవతే సంయమనే రక్షోవతే సింధువతే గంధవత్యలకావతే యశోవదేత్యష్టదేమపునీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలకమణిబాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురాసర్పితక్షీర సుత్తోదకాక్ష సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకజాల్మలి పుష్పరాక్ష సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హానీలావృతపుత్రాశ్వకేతు హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యహ జన్మని చ ఏతదక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్తికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాదకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాదపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వసహస్రావధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతమన వాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమనీంద్రమదానసారవిర్భృగ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదగీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుట మకుట మణిగణ విజృంభిత
పాదారవిందస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణశర్మణः పుత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భవాయ భక్తలోకపరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణభూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వారాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యవన ఆప్నువాన ఔరవైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవితవాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పదనయాం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవితపాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహోశ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తో అస్తు. జగదీశ నమో నమస్తే. దేవదేవుడు దేవతా సార్వభౌముడు ఆ దేవీ ద్వయమైన శ్రీభూ నీలాసమేతుడైనటువంటి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అనవరత శ్రీచరణ సంసేవారాధన తత్పరులైనటువంటి ఆ భగవద్ ఆరాధన నిపుణులైనటువంటి మహానుభావులు వైఖానస ద్విజులు ఆ అమ్మ గలసీమలో అలంకరించబోయేటువంటి ఆ మాంగళ్య సూత్రములను అభిషేకం చేసి మానవుడైనటువంటి వాడు సంస్కారాల చేత ఉత్తముడవుతాడు. వైదికై కర్మభి పుణ్యై నిషేకాది ద్విజన్మనాం కార్య శరీర సంస్కార పావన ప్రేత్యచేహ చ గార్భైర్హోమైర్జాతకర్మ చూడామౌంజీ విబంధనై వైదికం గార్భికం చేవో ద్విజావాం ఉపమృజ్యతే అని మనకు ఆ మహానుభావుడు కల్పసూత్రాలలో మహర్ష్యాదులు స్వాధ్యాయేన వ్రతైర్హోమై త్రైవిద్యేనేజ్యయా సుతై వేదచోదితములైనటువంటి నిషేకాది సంస్కారాలు పుణ్య సంస్కారాల చేత ఉత్తమమైనటువంటి ఆ పవిత్రత కలుగుతోంది. ఇహపరలోకాలలో శ్రేయస్సులని కలిగిస్తాయి. అందుకనే గర్భాధానము, పుంసవనము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాసనము, ప్రవాసాగమను, పిండవర్ధన, చౌల ఇలాగా పాణిగ్రహణము 18 సంస్కారాలు చెప్పారు, 16 చెప్పారు, మొత్తం 40 పైనే ఉన్నాయి. దీనివల్ల ఏమవుతోంది అంటే ఈ శారీరకమైన సంస్కారాల వల్ల బీజ గర్భ సంబంధమైన దోషాలు నశిస్తాయి. అలాగనే వేదాధ్యయనం యోగ్యత కలిగిన వారు చేయడం వల్ల ఆ రకరకాల పదార్థాలు
నిషేధించి సావిత్రి తిరుహోమాది సాయం ప్రాతర్హోమాలు త్రైవిద్య వ్రతం దేవర్షి పితృతర్పణం పుత్రోత్పాదనం పంచమహాయజ్ఞాలు జ్యోతిష్టోమాదులు వీనికి వలన బ్రహ్మప్రాప్తి కలుగుతోంది అని మనుస్మృతి చెప్తోంది. తక్కినటువంటి అధికారం లేనటువంటి వారికి అమంత్రకంగా శ్లోకపూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా పంచమహాయజ్ఞాలు చెప్పాడు మరువు. అందరికీ కూడా అంటే ఏ ఏ కర్మలాచరణ చేయడం ఒక్కటే ప్రధానం కాదు. కర్మల వల్ల జ్ఞాన వికాసం కలుగుతోంది, భక్తి ఏర్పడుతోంది, తద్వారా ఉత్తమ స్థితి కలుగుతోంది, ముక్తి కలుగుతోంది. భక్తి భుక్తి ముక్తి ఆసక్తి అనురక్తి భగవంతుని వైపే అన్నిటికీ కూడా చూపించారు మహర్షి. ధర్మ అర్థ కామ మోక్షములని చెప్పబడిన 4 పురుషార్థాలలో సర్వోత్తమమైన మోక్ష పురుషార్థం కాంక్షణీయమని చెప్పబడటం చేత అట్టి బ్రహ్మప్రాప్తి రూపమైన మోక్షానికి సాధనగా యజ్ఞాలు చెప్పడం చేత ఈ యజ్ఞాలు చేయటానికి యోగ్యత గృహస్థుగా ఉన్నటువంటి వాడికే చెల్లుతోంది. కాబట్టి ఆ యజ్ఞములు అనేక విధానాలతో చెప్పారు. కాబట్టి జపయజ్ఞము, భగవన్నామాన్ని జపం చేసినా అది కూడా యజ్ఞమే అన్నారు. కాబట్టి వారి వారి యోగ్యతని తీరిక ఓపిక అన్నిటినీ అనుసరించి గృహస్థైనటువంటి వాడికి చెప్పినటువంటి ఈ ఆజ్ఞాధేయాయ అయినటువంటి శ్రౌతాగ్ని, గార్హపత్యం, ఆహవనీయం, దక్షిణాగ్ని అని 3 విధాలుగా ఉపాసించదగినటువంటి ఆ అజ్ఞాధానం చేత సంస్కృతమైనటువంటి ఈ విశేషాలు అజ్ఞాయతనం కలిగి ఉంటారు. అంటే యజ్ఞశాల కలిగి ఉంటారు. పూర్వం మహానుభావులు అందరూ అలాగ చరిత క్రియా జ్ఞాన యోగములని 4 విధాలుగా చెప్పబడినటువంటి చరిత క్రియా జ్ఞాన యోగేషు చతుర్షు పూజా మార్గేషు అని మరీచి చెప్తాడు. ఇలాగా చరితం అంటే దాంట్లో ఈ సూత్రోక్త శారీరక సంస్కారాలు యజ్ఞాలు అని కూడా చెప్పారు. యోగము ఇలాగా ఇవన్నీ కూడా మానసి హోమ పూజాచ బేర పూజేతి సా త్రిధా అని భృగు మహర్షి చూపించారు. ఇవన్నిటికీ కూడా ఈ గృహస్థాశ్రమము చాలా విశేషమైనటువంటి స్థితి కలుగుతోంది. ఇలాగ ఐహికమైనటువంటిది ఆముష్మికమైనటువంటి 2 రకాలైనటువంటి ఫలాలను పొందటానికి యథా మాతరమాశ్రిత్య మనువు చెప్తాడు. ఒక తల్లి లాంటిది తక్కిన ఆశ్రమాలకు పశుపక్ష్యాది మృగాదులకు కూడా వీడు ఆహారం వెయ్యాలి, సాధు సంతులకు వెయ్యాలి, బ్రహ్మచారులకు అన్నం ఇవ్వాలి. ఇలాగా అప్పుడు ఇలాగ చేస్తే వాడు విఘసము అంటే అమృత ప్రాసన చేసినట్టు అని మహాభారతం మనకు చెప్తారు. భార్యాభర్తల సంబంధం అనేటువంటిది కేవలం లౌకికమైనటువంటిది కాదు, అది ఒక ఆధ్యాత్మిక సంబంధం అన్నారు. మన మహర్షులు మనకు అనుగ్రహించినటువంటి అపురూపమైనటువంటి గొప్పదైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంతానాన్ని పెంచి పెద్ద చేసి యోగ్యులుగా ఉంచడం చేత సమాజానికి కూడా ఒక గొప్పదైనటువంటి స్థితి కలుగుతుంది. ఇంతకంటే గొప్పగా సామాజికంగా ఎలాగ ఉండాలో ఆ సంస్కారాలని కుటుంబ వ్యవస్థ ద్వారానే ఇస్తుంది. తద్వారా సమాజం సుఖశాంతులతో ఉంటుంది. అంతేకాదు మానవుడు సామాజికంగా ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్ని రకాలుగా వైజ్ఞానికంగా నైతికంగా అన్ని రకాలుగా వికసించినటువంటి ఆ మంచి మానసికమైన ఆధ్యాత్మికమైన స్థితి కలిగి ఉండాలి. అందుకోసమే ఆ స్త్రీ పురుషులకు కొన్ని ధర్మాలు చూపించారు. దీంట్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏమీ లేదు. ఎవడి ధర్మం వాడికే, వాడి స్థానాన్ని బట్టి గౌరవం, అంతేగాని వేరొక స్థితి కాదన్నారు. ఇక్కడ ఆ స్త్రీకి పంచమాంగళ్యాలు చూపించారు. పురుషుడైనటువంటి వాడు ఆమెకు సహకరిస్తూ ధర్మాచరణలో తాను కూడా తనకు సహకరిస్తూ భార్యాభర్తలు ఇరువురు కూడా ధర్మ కర్మాచరణ చేసి ఆ బ్రహ్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికోసమే ఈ వివాహ వ్యవస్థ ఏర్పరిచారు మహర్షులు అని మనకు పెద్దల ద్వారా తెలుస్తోంది. దాన్ని చక్కగా తెలుసుకొని కుటుంబాన్ని నడపడం అనేటువంటిది ధర్మబద్ధంగా
ధనాన్ని ఆర్జించడం, దాన్ని వినియోగం చేయడం. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజైవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద, ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద ఘటించెనిద్దరికి కందువ వేడుకలు. ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద ఘటించెనిద్దరికి కందువ వేడుకలు. ఎటువంటి మోహము సంగడిగోచున్నది చనవు చేకున్నది అంగపు చెమటను పూనలాడినది. సంగడిగోచున్నది చనవు చేకున్నది అంగపు చెమటను పూనలాడినది. ఎంగిలి పొత్తున విడేలిచ్చినది మెచ్చినది. ఎంగిలి పొత్తున విడేలిచ్చినది మెచ్చినది. అంగించి నిందిరాదేవి ప్రహ్లాద వరదుని. ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద ఘటించెనిద్దరికి కందువ వేడుకలు. స్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా. ఇమం మే వృణస్తురుథి హవమత్యాచ మృడయా త్వామవశ్వరాజకే స్వాహా. తత్వాయామి బ్రహ్మణా మందమానసదాశాస్తే ఇదమానో హవిర్భిః అహేడమానో వర్ణే హవోదృశకం సమాన ఆజి ప్రమోషి స్వాహా. తన్నో అగ్నే వృణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసతిష్ఠాః. యజిష్టో బంధితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగంసి ప్రమమధ్యస్మత్ స్వాహా. సత్వన్నో అగ్నే మమ భవతి నేతిష్టో అస్యాపశతో వ్యష్ట అవజక్ష్మనో వర్ణకం మృడానో వీహమృడేకం సహవో నయేతి స్వాహా. తమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసన హవ్యమోహితే జానో దేహి భేషటక్ స్వాహా. ఓం భూ స్వాహా. ఓం భవ స్వాహా. ఓం సవ స్వాహా. ఓం భూర్భవ స్వ స్వాహా. అదితేన్మమక్స్తాః అనుమదేన్మమక్స్తాః సరస్వతేన్మమక్స్తాః దేవసవిద ప్రాసామిః. ఓం భూః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య స్త్రీ భూనిలాసమేత శ్రీవాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంకర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరణుమన్యతాం. ఇయన్నార్యుబభ్రూతేక్నో లాజానావపంతి
दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वावतत्वया वयं धारावुदन्या इव अतिगाहे महिद्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिण्डिकर्मणि औपासनाग्नो सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषट्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ॐ मतो देवा अवन्तनो यतो विघ्नर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विघ्नर्विचक्रमे त्रेधानतरे बलं समूढमस्यवागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो वृदानि पस्पशे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीवचक्षुणादृग् स्वाहा तद्विप्राजो विमन्यमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिण्डिकर्मणि औपासनाग्नो कर्मसात्पुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा यदस्य कर्मणोत्तरेदशं यत्वान्योनिभागरम् अग्निष्टस्विष्टकृद्विद्वान् सर्वकृस्विष्टकं सुहृतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहुतहुताहुतेनां कामानाकं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा मरुद्गणेभ्य सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैमादिष्टकं सर्वत्रैमानादिष्टं देवतमवस्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनरः आर्जातवेदा विचर्षणि स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजो मयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तरिक्वा सप्तऋषय सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्वा यदन्ति सप्तयो निरावृत्वा कृतेन स्वाहा रतधान विद्वान् नष्टपुषदेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधमस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथिवी जैनं वोषधमस्पतिगन्धर्वाप्सरसश्चैव जैर्नं समन्दाम्बरिहरहविडा कृतेन समादित्यैरवसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरुक्ताम् दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् वोषधिमनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतर्पितर्पिता महाप्रपिता महाश्चाक्षय्य मस्तु तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रं मे भूयात् स्वाहा पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमसि मामे क्ष्येष्ठाः वरशिष्टाकवरेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा
ఊర్ధ్వం యజ్ఞన్నయదమ్మాజేక్వరదమత్ర మేధాం పుష్పన్ పృథివ్యా దివో వా విష్ణుపుత వా పృథివ్యా స్వాహా పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా పశ్చిమతో విష్ణోः సదనమసి దక్షిణతో విష్ణోः సదనమసి ఉత్తరతో విష్ణోः సదనమసి ప్రాచ్యాం విష్ణోः సదనమసి సర్వాణన్యాన్ ప్రసమోత్యాగ్నిః అర్ఘ్యప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి. ఆప్యాయంతామా పవోషధయో మరుతాం పృషదయస్తదివం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా. శుద్ధ్యంతాన్ దేవసదనగుం శుద్ధ్యంతాన్ దేవసదనం. భూతిస్మాతేర్లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయో భూతిః ఆదిత్యः సోమో నమః. త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం. ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతనా మహేరణాయ తక్షసే యో వశ్వతమోరసస్తస్య భార్యతే హనః వచుతిర్వ మాతరః తస్మా అరంగమామో యక్షిరాజిదన్వధా ఆపోజనయథా జనః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసన యకృతంతమయా దేవ పరిపూర్ణతస్తే ప్రాయశ్చిత్తాని యశేషాని హోమకర్మాత్మకాని మయి తాని శేషావశేషానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకరం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః. పునః పాద్రఘ్యాజమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః. యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః. గుడోపహారం నివేదయామి. గుడోపహారం నివేదయామి. ఆజ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః. యథాసుఖం యథా స్థానం ప్రవేశయామి. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యజ్ఞపతి విశ్వపతి సర్వాన్ని కూడా భరించేవాడు వహించేటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడికే సర్వభార సమర్పణ చేసి ఆ పూర్ణ పురుషుడు పురుషోత్తముడికి సర్వసమర్పణ చేశారు. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం ఇదే. ఆ కర్మ అప్పుడు బంధకం కాదు అని. అలాగా నిత్యము నిరంతరం ఏ పని చేస్తున్నా ఆ భగవానుని స్మరిస్తూ భావిస్తూ పిలుస్తూ కొలుస్తూ తలుస్తూ ఉన్నటువంటి తల్లి గోదా పిరాట్టి యొక్క వైభవాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం. వారణ మాయిరమని ఆ అర్చకస్వామి అయ్యవారి పక్షాన అమ్మవారి పక్షాన అన్నమయ్య వంశీకులు చక్కగా ఆ నారికేల ఫలాలను పరివర్తన చేయడం ద్వారా అక్కడ జియర్ స్వామి వారి ప్రతినిధులు చక్కగా ఆ పాసుల గానం చేయడం ద్వారా అమ్మ యొక్క వైభవాన్ని మనం స్మరించుకున్నాం. ఇప్పుడు చక్కగా స్వామి తాను ధరించినటువంటి వనమాలి గది శాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. వనమాలి గది శాంగి వనమాలాధారి ఆయనకు. వనమాలి అని అంటే ఎంత ఆనందమో ఆయనకు. ఈ కళ్యాణ వైభవంలో
మాలలు మార్చుకోవడం అనేది, ఒకరి మాలను మరొకరు ధరించడం నూతన దంపతులైనటువంటి వారికి ఇదొక పులకాంకురాలు కలిగించేటువంటిది అపురూపమైన సన్నివేశం. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, ప్రేమ ఇవి ఉన్నప్పుడు ఆ ప్రేమవాహిని జగత్తంతా వ్యాపిస్తోంది. ఆ విష్ణు అంటేనే సర్వవ్యాపకుడు కదా, ఆయన ప్రేమమూర్తి, ఆయన ఆ అనుగ్రహం అందరి మీద వర్షిస్తూ ఉంటుంది. దానికి దోహదం చేస్తూ ఉంటుంది తల్లి లక్ష్మీదేవి 2 రూపాలలో నిలిచి. లోకైక దీప అంకురాం అంటారు అమ్మను. అలాంటి అమ్మ దయని మనకు అనుగ్రహించడం కోసం చక్కగా చిరునవ్వులు చిందించే చిద్విలాసుడు ఆ శ్రీనివాసుని యొక్క దివ్య వైభవాన్ని చూస్తూ ఆనంద తుందిల హృదయులై 2 చేతులు కలిపి గోవిందా హరి గోవిందా అని ఆనందంతో అలాగ ధ్యాన స్థితిలోకి వెళ్ళేవారు కొందరైతే. మరికొందరు 2 చేతులు జోడిస్తూ, మరికొందరు 2 చేతులు కలిపి భజన చేస్తూ గోవిందనామాన్ని స్మరిస్తూ తన శరీరాన్ని మరచిపోయి ప్రపంచాన్ని మరచి కృష్ణ, వాసుదేవ, నారాయణ, ముకుంద, విష్ణు అని స్మరిస్తూ అదిగో ఆనాటి నందనందనుడు ఈనాటు ఆనంద నిలయుడై వివాహాన్ని చేసుకున్న ఈ దివ్య వైభవం మా కనులకు సార్థకం కదా స్వామి అంటూ ఉంటే ఆ పదకవితా పితామహుడు అందుకుంటున్నాడు. ఈ పిడికిట తలంబ్రాల పెండి కూతురు యొక్క దివ్య వైభవాన్ని వీక్షించండి అని లోకా సమస్త సుఖినో భవంతు అంటారు వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వారు. ఆ సర్వులు కూడా శ్రీవారి అనుగ్రహంతో సుఖశాంతులతో సంపదలతో విరాజిల్లాలి అని అక్షతారోపణని నిర్వహిస్తున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే ఓ